హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోలకు కామెంట్లు చేయండి, లైక్లు చేయండి, అలాగే జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా జాయిన్ అవ్వండి. నేను చెప్పాను ముందే, మనకు జోసఫ్ బచ్చలకురిలాగానో చందు తులసిలాగానో లేకపోతే మరొకరిలాగానో మనకెక్కడి నుంచి ఫండ్స్ రావు. కాబట్టి యూట్యూబ్ ఆదాయం మీదనే ఛానల్ని ఆఫీస్ని రన్ చేసుకోవాలి. దయచేసి మీ అందరూ సహకరించి జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ స్విగ్గీలో ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఎంత అయిందో అంతే అవుతుంది. దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ. రైట్, ఇప్పుడు మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ అంశం మనం చెప్పుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకప్పుడు ఎలా ఉండేవారంటే, ఏ వీడియో చేసినా 1,00,000, 2,00,000 అట్లా పోయే వీడియోస్. ప్రతిదీ 50,000 లోపు వెళ్ళిందంటే చాలా చాలా రేర్ అని చెప్పాలి. అలాంటిది ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ మినిమం 50,000 పోయేదండి. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి జీవితం ఇవాళ ఎలా తయారైందంటే 5,000, 10,000, 15,000, 20,000 ఈ రకమైన వ్యూస్తో పాపం కునారిల్లిపోతూ ఉన్నారని చెప్పాలి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మనకు తెలిసిందే కదా. సో ఒక పార్టీకి లబ్ధి చేకూరేలాగా ఆయన కూడా వ్యాఖ్యానించటం, అంటే ఆయన హుందాతనానికి ఆయన డబ్బుల కోసం అలా చేశారని నేను అనుకోను, కానీ అనుకోవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఆయన జీవితం మొత్తం మనం చూస్తే ఆయన ₹1 కూడా ఎక్కడ పోనీడు, ₹1 కూడా ఒకళ్ళకి దానం చేసి ఎరగడు, ₹1 ఒకళ్ళకి సాయం చేసి ఎరగడు. ఆ చరిత్ర మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మరి అటువంటిప్పుడు అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇవాళ మీతో మీడియాతో మాట్లాడాలంటే కూడా డబ్బులు లేకపోతే మైక్ కూడా పక్కకు పెట్టేస్తాడు. అలాంటి నాగేశ్వర్ గారు మరి ఇంత పెద్ద ఆరోపణ చేశారు అంటే, అమిత్ షా అలా అన్నారు, అది పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనుషులు నాతో ఇలా అన్నారు అని చెప్పి ఇలాంటి గాసిప్స్ ప్రచారం చేశారంటే ప్రభుత్వాన్ని వీకెండ్ చేయటం కోసం ఆయన చేసిన కుట్ర. ఇంత పెద్ద మాట ఆయన డబ్బులు లేకుండా మాట్లాడతారా? సో ఇప్పుడు నాకు క్లారిటీగా డబ్బులు లేకుండా అయితే మాట్లాడడానికి మనం చెప్పుకోవచ్చు. ఆయన మొదటి నుంచి చూసిన వ్యక్తిగా, ఎరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నా. సో ఆయన మేధావే కాదన్న, అంటే బోల్డంతా మేధావులు అందరూ కూడా మంచి మేధావులు ఉండరండి. సమాజానికి మేలు చేసే మేధావులు. మేధావి అంటే బాగా నాలెడ్జ్ ఉండి అన్ని అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన కలిగిన వాళ్ళని మనం మేధావి అనుకుందాము. కానీ ఈయన్ని మనము సో ఆ మేధావుల్లో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు సమాజానికి మంచి చేసేవాళ్ళు, ఒకళ్ళు సమాజానికి చెడు చేసేవాళ్ళు. సో ఈయన ఏ మేధావో మీరే నిర్ణయించుకోండి. ఇకపోతే టాపిక్లోకి వద్దాం. ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే, ఎందుకు తక్కువ ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారితో ఆయన్ని తిట్టడము, లంపెన్ గ్యాంగ్తో కలిసి ఆయన చేసిన కుట్రలు, ఇవన్నీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇవన్నీ కలగలిపి ఆయన హుందాతనాన్ని డౌన్ చేశాయి. ఇవి చూడండి, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నా ఇమేజే పెరిగింది, నా వ్యూసే పెరుగుతున్నాయి, నా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాయని బీరాలు పలికాడు కదా. ఇవాళ చూడండి, ఈ వీడియో గురించి నేను మళ్ళీ వస్తే ఇక్కడ ఒక వీడియో వస్తుంది కదా, సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్. ఏంటిది రాంగ్ కాంబినేషన్ అనిపిస్తుంది కదా మీకు? సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని పిలవడం ఏంటి, ఆయన మాట్లాడడం ఏంటని రాంగ్ కాంబినేషన్ అనిపిస్తుంది కదా. సరే, దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎందుకు ఇవాళ లైవ్ పెడితే 1200 మంది చూస్తూ ఉన్నారు. సో దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో ముందు ఆయన వీడియోలు ఏ రకంగా వెళ్తున్నాయి చూసి. ట్రంప్ను ఎదిరించిన సౌదీ, ఇదెంత, ఇది ఇంకా అసలు ప్రచురించాల 3,000 వ్యూస్ అండి. ఇదెంత అండి? ఇదంతా 16,000 వ్యూసు, 14,000 వ్యూసు, 10,000 వ్యూసు, 8,000 వ్యూసు, 7,000 వ్యూసు, 1,000 వ్యూసు. చూడండి, నాగేశ్వర్ గారి చరిత్ర లేదు 1,000 వ్యూసు. ఇక్కడ చూడండి 15,000 వ్యూసు, 15,000 వ్యూసు. సో ఇది కొంచెం అంతర్జాతీయ అంశం కాబట్టి, కొంత అంతర్జాతీయంగా ఈ మధ్యకాలంలో మాట్లాడారు కాబట్టి, జాతీయంగా మన రాష్ట్రపరంగా ఆయన ఏం మాట్లాడినా ఆ విలువ ఆయనకు పోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి సంబంధించిన పాలిటిక్స్ చూడట్లేదు, కానీ జాతీయ అంతర్జాతీయ విషయాలు కొంతవరకు చూస్తున్నారు. ఇది 33,000, 27,000, తర్వాత 12,000. సో ఇట్లా చూడండి, అన్ని వీడియోల్లో ఒక్కటన్నా 50,000 వ్యూస్ వచ్చినాయా? గత 15-20 వీడియోలుగా ఒక్కటన్నా 50,000 వ్యూస్ వచ్చినా రాలేదు. అంటే అంత స్థాయికి ఆయన దిగజారిపోయాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ వీడియోకి వస్తాం. సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ వీడియో 2 ఏళ్ల క్రితం వీడియో.
ఇవాళ మోసం చేసి ఇవాళ మళ్ళీ పెట్టి సనాతన ధర్మసభలో ప్రొఫెసర్ నాగేశ్వరని పెట్టుకున్నాడు, ప్రీమియర్ చేశారు. సో 1200 మంది చూస్తున్నారు. వాస్తవానికి సనాతన సభలో ప్రొఫెసర్ నాగేశ్వరన్ ఎందుకు పెట్టుకున్నారంటే ఇవాళ ఆయనకి మొత్తం కూడా హిందూ సమాజం ఆయన్ని చీత్కరిస్తోంది, ఆయన విసిరిపడేస్తుంది. ఇలాంటి లంపెన్ గ్యాంగులతో కలిసి ఒక తులసి చందు కావచ్చు, ఒక ప్రశ్న రావణ్ గఢ్ కావచ్చు, లేకపోతే యాదగిరి కావచ్చు, సో ఇలాంటి వాళ్ళందరూ, పృథ్వీరాజ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఈయన చేసిన సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించడం, హిందుత్వం మీద విషం గక్కించడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి ఇతని మీద ఏహ్యభావం కలిగింది. అందుకే ఇతను చూడట్లే వీడియోలు. చూడకపోతే లేదు లేదు నేను హిందూ సనాతన ధర్మాన్ని నేను అనుసరించేవాడిని, నేను హిందువులకు అనుకూలంగా మాట్లాడేవాడిని అని చెప్పుకోవటానికి 2 ఏళ్ల క్రితం అతను పడిన తపనని మళ్ళీ చూపిస్తున్నారు. మొదట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలా ఉండేవారంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలంతో ఉండేవారు. హిందుత్వాన్ని కానీ లేకపోతే ఒక ఏమంటారు నాస్తికవాదంతో ఉండేవారు. సో అలాంటి వ్యక్తి హిందుత్వాన్ని కూడా వ్యతిరేకించే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చేయడం మొదలుపెట్టాక ఆయన ఏం చేశారంటే, మనం సనాతన ధర్మం కానీ హిందువులకు వ్యతిరేకంగా మన వీడియోలు చేస్తే మన వీడియోలు ఎవరు చూడరు, కాబట్టి మనము హిందువుల్ని ఆకట్టుకోవాలంటే దాని గురించి కూడా మనం మాట్లాడాలని మాట్లాడేవారు. అప్పట్లో ఈ రిఫ్లెక్షన్ ఛానల్ అనే ఒక పిల్లాడు, ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఒక కాన్క్లేవ్ నిర్వహించి 2 ఏళ్ల క్రితము కాన్క్లేవ్ నిర్వహించి, ఆ కాన్క్లేవ్ ద్వారా సనాతన ధర్మ సభని నిర్వహించి అందులో ప్రొఫెసర్ నాగేశ్వర్ని పిలిచాడు గెస్ట్గా. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ రోజుల్లో కొంత అనుకూలంగా మాట్లాడేవాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాల నుంచి వచ్చి ఇవాళ హిందుత్వం గురించి మాట్లాడితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని అబ్బాయి పిలిచాడు. సో ఆ రోజు మాట్లాడిన దాన్ని ఇవాళ ఆయన మాట్లాడినట్టుగా పెట్టుకొని, లేదు నేను హిందువులకు అనుకూలమే, నేను ఆ లంపెన్ గ్యాంగ్తో నాకు సంబంధం లేదు, నేను సచ్చీలుడిని శుద్ధపూసని, నేను అందరి వాడిని అని చెప్పుకునే ఒక ప్రయత్నం చేయడం కోసం ఈ రకమైన వీడియో పెట్టారు. సో ఇది క్రిస్టల్ క్లియర్ అనమాట. ప్రొఫెసర్ నాగేశ్వరి యొక్క డొంక తిరుగుడు వ్యవహారం. వ్యూస్ తగ్గిపోతే ఏం చేస్తున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. సరే, ఓకే, ఇది పార్ట్ 1. పార్ట్ 2 చూద్దాం. కూటమి ప్రభుత్వానికి ఏమైంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఏమైంది అని అందరూ అనుకుంటున్నారు. సరే, ఇక్కడ ఒక వార్త చేశారండి, ఒక అనాలిసిస్ చేశారండి. ఆ అనాలిసిస్లోకి వెళ్దాము. విమర్శపై ఉక్కుపాదం, కూటమి రాజకీయ అసహనం అంట. అంటే ఎట్లండి, చాలామంది నేను చూస్తూ ఉన్నాను, రాజకీయ అసహనము, ఒక యూట్యూబర్ మాట్లాడితే మీరు ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన హీరో చేస్తారని చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. నాకు అంటే మంచివాళ్ళు కూడా ఒక రకంగా ఆ గ్యాంగ్తో సంబంధం లేని జర్నలిస్టులు కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇలాగా సమాజాన్ని భ్రష్టు పట్టించేలా మాట్లాడితే వాడిని అరెస్ట్ చేయక ఏం చేస్తారు? వేరే మార్గం ఏమన్నా ఉందా? బుజ్జగించాలా వాడిని, లేకపోతే వెనక డబ్బులు ఇచ్చి వాడి నోరు మూయించాలి? ఏం చేయాలండి? చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం నడుచుకోవాలి కదా ప్రభుత్వాలు. మరి అలాంటి విద్వేషాలు రగిల్చే వాడిని అరెస్ట్ చేయక ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తే వాడు హీరో అవుతాడు. హీరో అయితే సమాజంలో ఉన్న రుగ్మత అది. వాడు హీరో అయితే సమాజం భావ దారిద్ర్యం అంట నేను. ఇప్పుడు సాయి కృష్ణ ఉన్నాడు, మర్డర్లు చేశాడు, రేపులు చేశాడు, చచ్చిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే అతను హీరో అవుతాడంటే అతని గురించి ఎందుకు మాట్లాడడం అంటే, ఒక ఉరిశిక్ష పడుతుంది. ఒక అతనికి ఏదో రేప్ చేస్తాడు ఒక అతని గురించి మాట్లాడితే మీకు అతను ఎందుకంటే అరెస్ట్ చేశారు, ఏదో తెలియని వయసులో రేప్ చేశాడని జగన్మోహన్ రెడ్డి లాగా చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం వల్ల అతను హీరో అయిపోతాడండి అంటే, అరే వాడు నేరగాడు, నేరం చేస్తున్నాడు, తప్పులు మాట్లాడుతున్నాడు, విద్వేషం రగిలిస్తున్నాడు, సమాజాన్ని వాడు ఒక విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి వాడిని కూర్చోబెట్టి నాయన అని బుజ్జగించి వాడికి 4 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ వైసీపీ ఇస్తుంది మేమే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పాలా? ఎంత విడ్డూరంగా మాట్లాడతారు. అతనికి ఎవరైనా మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళలో కూడా ఎంతో కొంత విచ్ఛిన్నకరమైన ఆలోచనలు ఉండే వాళ్ళే ప్రశ్న రావణ్కి మద్దతు ఇస్తారు. సరే, సో కూటమి రాజకీయ అసహనం అంటే మరి దండించకపోతే ఎవడైనా ఏం చేస్తాడు? స్కూల్లో ఒక పిల్లాడు అల్లరి చేసి అందరినీ గెలికేస్తూ ఉంటాడు, అందరి మధ్య గొడవలు పెడతాడు, తిడతా ఉంటాడు. వాడిని కూర్చోబెట్టి 4 దెబ్బలేసి వాడిని ఏమంటారు గోడ కుర్చీ వేయించి చేయాలి. అయ్యో పాపం ఆ పిల్లాడిని ఎందుకంటే అలా చేస్తారు, మీకు అసహనం పెరిగిపోయింది టీచర్ గారు అంటామా? ఏం మాట్లాడతాం మనం? సో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునే మాటలంట. సరే, అసలు విషయానికి వద్దాం. అసలు పాపం ఈయన చేసిన ఒక వీడియో గురించి నేను ఇవాళ మీతో మాట్లాడదాం అనుకున్నాను.
చూడు, నేను యాంటీ హిందూనా? ప్రకాష్ రాజ్ క్లారిటీ అంటే ఏం తంటాలు పడుతున్నారా నాయన మీరందరూ. 3500 మంది చూశారు. ఇక్కడ చూస్తే ఏమంటారు, నేను ఎందుకు ప్రశ్నిస్తున్నాను, ప్రకాష్ రాజ్ మనసులో మాట 1000 మంది చూశారు. సరే ఓకే, ఇది ఈ వీడియో కోసమే నేను వెతుకుతున్నా. అభివృద్ధిపై లోకేష్, వివాదాల్లో పవన్. సో అభివృద్ధిపై లోకేష్, వివాదాల్లో పవన్. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో సారాంశం ఏంటంటే, మళ్ళీ మీరు వెళ్ళి వీడియో లోపలికి వెళ్ళి వీడియో చూసి ఆయనకు ఒక వ్యూ పెంచక్కర్లేదు. ఆయన సారాంశం ఏంటంటే, లోకేష్ ఒక వైపేమో అభివృద్ధి బాట పడతా ఉన్నాడు, అభివృద్ధి కోసంగా ఆయన తప్పిస్తూ ఉన్నాడు, బయట దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. సో ఆయన చాలా రాష్ట్రం కోసం నిమగ్నమై ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం వివాదాల్లో కూరుకుపోయాడు. సో చంద్రబాబు స్ట్రాటజీ ఇది. సో తన కొడుకునేమో అభివృద్ధి వైపు, పవన్ కళ్యాణ్ ఏమో ఇలాంటి వివాదాల వైపు నెట్టేశాడు చంద్రబాబు అని చెప్పే ఒక ప్రయత్నం చేశాడు ఈ పెద్ద మనిషి. నేనంటాను, ఒక కుటుంబం ఉందండి. ఒక కుటుంబంలో తండ్రి, 2 కొడుకులు ఉన్నారనుకుందాం. తండ్రి 2 కొడుకులకు 2 బాధ్యతలు అప్పగిస్తారు. ఎవరు ఏ బాధ్యత సమర్థవంతంగా చేయగలుగుతారో వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తారు, అంతే కదా. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడి ఒక స్వచ్ఛంగా ఉండే ఒక వ్యక్తి. అతను ఈ దేశాన్ని ఎవరైనా విమర్శించినా లేకపోతే క్రమశిక్షణ తప్పినా శిక్షించాలి, ఇది కరెక్ట్ కాదని భావించే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఒక రక్షకుడు అని చెప్పాలి, దేశభక్తికి ఒక ప్రతీక అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఇవాళ ఎవ్వరు ధర్మం తప్పినా, ఎవరు నీతి తప్పినా శిక్షించాలి అనుకునే వ్యక్తి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక దేశానికి సైనికుడు ఎలాంటి బాధ్యతలు పోషిస్తున్నాడు, ఇవాళ రాష్ట్రానికి అలాంటి బాధ్యతలు పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు లోకేష్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోకల్ అయితే సమాజాన్ని చదివారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫారెన్ ఎడ్యుకేషన్ చేశారు. సో ఫారెన్లో వెళ్ళి వాళ్ళతో డీల్స్ చేసి అవన్నీ తీసుకొచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించారు. సో చంద్రబాబు నాయుడు గారు మిగతా వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. సో దేశం అభివృద్ధి చెందాలంటే ముందు రక్షణ ఉండాలి దేశంకి. సో అరాచక శక్తులు చొరబడకుండా, అరాచక శక్తులు పెట్టరేగకుండా వాళ్ళని కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి, సైనికులు ఉండాలి. ఆ సైనికులు లేకపోతే ఎంత అభివృద్ధి తీసుకొచ్చిన ప్రయోజనం లేదు కదా. సో ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థం కావటానికి. ఇవాళ విశ్వామిత్రుడు పురాణాల్లో మనం చాలామంది వినే ఉంటాము. యజ్ఞాన్ని, లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ ఒక యజ్ఞాన్ని తలపెడతారు. హోమం, యజ్ఞం సంథింగ్. యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం మారీచుడు, సుబాహుడు అని ఒక 2 రాక్షసులు పైనుంచి రక్తం, మాంసం ఇవి హోమగుండల్లో వేస్తుంటారు. సాధారణ హోమగుండలు ఏం వేస్తాం, కట్టెలు వెలిగిస్తాము, నెయ్యి, రకరకాల ఇవన్నీ వేస్తూ ఉంటాం. అంతేగాని హోమగుండంలో రక్తం, మాంసం వేస్తే ఏంటి అర్థం, హోమగుండాన్ని పాడు చేసి యజ్ఞాన్ని భగ్నం చేసే ఒక కుయుక్తితోటి వాళ్ళు కుట్రతో చేస్తుంటారు. దీన్ని ఎలా అడ్డుకోవాలి అనుకున్నప్పుడు ఆయన కేవలం దశరథుని కుమారుడైన శ్రీరాముల వారే దీన్ని ఆపగలుగుతారు అనుకున్నారు. ఆయన వెళ్ళి శ్రీరాముల వారిని తీసుకొచ్చారు. వస్తున్నప్పుడు మధ్యలో తాటకి అడ్డుపడుతుంది, తాటకిని సంహరిస్తాడు. ఆ తర్వాత వచ్చి వీళ్ళిద్దరిని కూడా చంపేసి యజ్ఞాన్ని మంచిగా జరిగేలా చేస్తాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే. పవన్ కళ్యాణ్ గారు రాక్షస శక్తుల్ని, అరాచక శక్తుల్ని సమాజంలో విచ్ఛిన్నం చేసేందుకు, ద్వేషం నింపేందుకు, విద్వేషం నింపేందుకు ప్రయత్నం చేస్తున్న కొన్ని శక్తుల్ని అణిచేసేందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మాత్రమే చేయగలుగుతారు, ఆయన మాత్రమే అది చిత్తశుద్ధితో నిర్వహించగలుగుతారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు ఆయనకి. సో సోషల్ మీడియాకు సంబంధించి స్పెషల్ సెల్ ఓపెన్ చేశారు ఇవాళ. సో అంటే హోంమంత్రి ఉన్నారు, కానీ హోంమంత్రి కంటే కాస్త కఠినంగా వ్యవహరించగలిగే ఆమె మహిళ, కొంత సున్నిత మనస్కురాలై ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, చాలా స్టబ్బాన్గా దాని మీద యాక్షన్ తీసుకోగలిగిన వ్యక్తి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఇలా జరిగే అరాచకాలను అడ్డుకునేందుకు ఒక స్పెషల్ సెల్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి కార్యాచరణ నడుస్తుంది. అందులో భాగంగానే ఈ రావణ అనేవాడిని, లేకపోతే రేపు పొద్దున ఇంకొకడు మారీచుడో, సుబాహుడో ఎవరో వస్తారు, వాళ్ళందరినీ కూడా రేపు పొద్దున్న నుంచి శిక్షించడం మొదలు పెడతారు. వీళ్ళందరి వెనక ఎవరున్నారు అనేది కూడా తర్వాత ఆ తలకాయను కూడా, ఆ పెద్ద తలకాయను కూడా శిక్షించే అవకాశం ఉంటుంది. సో అంటే ఒక అభివృద్ధి అలాగే శాంతి భద్రతలు రెండు కళ్ళ లాంటివి. శాంతి భద్రతలు కరెక్ట్గా లేకపోతే అభివృద్ధి ఉండదు.
సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు లోకేష్ గారు అద్భుతంగా ఒక ఇద్దరు కొడుకుల్లాగా వర్క్ చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మి ఇవాళ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు. పోనీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈ వివాదాల్లోనే ఉన్నారా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? ఈ వివాదాల్లో మాత్రమే లేరు కదా ఆయన 70 ఏళ్లుగా పరిష్కరించలేని సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇవాళ ఎవరో చెప్తా ఉన్నారు 70 ఏళ్లుగా ఏదో సమస్య ఉంది, ఆ సమస్యని పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించారు అని చెప్తున్నారు. ఎస్టీ పారిశ్రామికవేత్తలు మా బిల్లులు రాలేదు అని చెప్పేసి ధర్నాలు నిరసనలు చేస్తుంటే మీ సమస్యని నేను పరిష్కరిస్తానని వాళ్ళందరికీ భోజనం పెట్టి పంపించారు. అయ్యా ఒక్క గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మీరు ఇంతలాగా ఏ ప్రభుత్వం చేయనటువంటి పని మీరు చేస్తున్నారు. మమ్మల్ని మీరు మిత్రులుగా, సహచరులుగా, మీ వాళ్ళుగా భావించి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి మాకు భోజనం పెట్టి పంపిస్తున్నారని చెప్పేసి దీవించి వెళ్ళారు వాళ్ళంతా. ఇవాళ కరెంటు లేని గ్రామాలకు కరెంటు, రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు, ఇన్ని ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మంచినీళ్ళ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు జలధార అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సురక్షితమైన మంచినీటిని అందించే పని చేస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల కోసం తాపత్రయపడుతుంటే ఆ తర్వాత ఏం కావాలి? అభివృద్ధి కావాలి. కాబట్టి ఒకవైపు లోకేష్ గారు అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉన్నారు. సో జోడెద్దుల బండి అంటారు కదా, జోడెద్దుల బండి. అట్లా ఈ ప్రభుత్వం ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు లోకేష్ గారు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నారు. అది ప్రొఫెసర్ గారి కళ్ళకు కనబడట్లా. ప్రొఫెసర్ గారికి ఎంతసేపటికి ప్రొఫెసర్ గారికి ఏదో ఒకటని దొబ్బులు తినాలి. ఇది మాత్రమే ప్రొఫెసర్ గారు కనపడుతుంది. ఇంకో మాట కూడా మాట్లాడుతుంది. అయ్యా మీరు వివాదాల్లో పవన్ అన్నారు కదా, లోకేష్ గారు అభివృద్ధి, వివాదాలు పవన్ అన్నారు. మరి మీరు మాత్రం వివాదాల్లో ఉన్నారు. మీతో పాటు చాలామంది జర్నలిస్టులు ఉన్నారు కదా, కందుల రమేష్ గారు, ఆయన ఎంత హుందాగా మాట్లాడుతున్నారు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు చూడొచ్చు ఆయన వీడియోలు. చాలా విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా, ఎలాంటి రాగద్వేషాలకు అతీతంగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు ఈ తెలకపల్లి రవి గారు మీ బ్యాచే కదా, ఆయన కూడా లెఫ్టిస్టే కదా, లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం కలిగిన వ్యక్తే కదా. ఆయన ఎప్పుడైనా వివాదాలకు వెళ్తున్నారా? ఆయన తగ్గట్టుగా ఆయన ఎనాలిసిస్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకేం నాలెడ్జ్ లేదా? ఆయన కూడా మేధావే. సో ఆయన కూడా వివాదాలకు రహితంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను అనాలి, కందుల రమేష్, తెలకపల్లి రవి లాంటి జర్నలిస్టులేమో విశ్లేషణలు, మేధావి తరహాల విశ్లేషణలు చేస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం కుచితంగా, కుట్రపూరితంగా, కుతంత్రాలతోటి విశ్లేషణలు వండివారుస్తున్నాడు. వివాదాస్పదంగా నేను చెప్పాలా? అలానే చెప్పాలి. ఇక మరి మీ గురించి చెప్పాలంటే అలానే చెప్పాలి. ఏమిటి ఈ టైటిల్ ఏంటి? అభివృద్ధిపై లోకేష్, వివాదాల్లో పవన్ అంట. కొంచెమన్నా ఆలోచిస్తున్నారా ప్రొఫెసర్ గారు? చిప్పు దొబ్బిందా? వాట్ ఈస్ దిస్? ఎనివే, దీని మీద మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. ఒక ఇడ్లీ స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ఎంత అయిద్దో అంతే ఇద్దండి. దయచేసి యూట్యూబ్ని కాస్త రెవెన్యూ బాట పట్టిస్తే ఎలాంటి అప్పు సొప్పులు లేకుండా ఛానల్ని ప్రశాంతంగా నడపాలని నా కోరిక. సో కాబట్టి నేను ప్రశ్న రావణ్లాగో లేకపోతే ఇంకొకళ్ళలాగో బయట నుంచి నాకు ఎలాంటి ఫండ్స్ రావు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఛానల్ ముందుకెళ్తుంది. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి మనవి చేసుకుంటూ జై హింద్.